సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే. చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకుని మనం మజ్జిగలో నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. అలాగే కొబ్బరి తురుము కచ్చా వెచ్చా చేసుకోవాలి. ఓకే. అలాగే కొంచెం పెరుగు గాని మజ్జిగ గాని వేసుకోవచ్చు మన ఇష్టం. అలాగే మరమరాలు కొంచెం కచ్చా వెచ్చా చేసుకోవాలి. టమాటా, పసుపు, నిమ్మకాయ, కాజు పౌడరు, సాల్ట్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఓకే, కారము, ఇది మనం వేయించిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే. అదేంటి చికెన్ మజ్జిగలో నానబెట్టేది? ఆ టేస్ట్ వస్తుంది, బాగా వస్తుంది చక్కగా నీట్ గా. అంటే చికెన్ తినేటప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుంది. ఓకే. ఎలా చేయాలి అది? చికెన్ ఫస్ట్ మనం చికెన్ తీసుకుని మజ్జిగలో నానబెట్టేసేయాలి. నానబెట్టింది ఉడకబెట్టాలి. ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి అదే మజ్జిగలో. ఓకే. ఓకే. ఎన్ని అవర్స్ ముందు నానబెట్టుకోవాలి? ఒక హాఫ్ అన్ అవర్ చాలు. చికెన్ కదా తొందరగా బాయిల్ అయిపోతుంది, తొందరగా నానిపోతుంది కూడా. ఓకే. మరి అది నేను డిఫరెంట్ గా విన్నాను ఇప్పుడు. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే మరి చెప్పండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. చికెన్ మసాలా కూడా 2-3 రకాలు ఉన్నాయి. గ్రేవీ చేసుకోవచ్చు. ఇదేంటి గ్రేవీనా? గ్రేవీ కర్రీ. స్నాక్ కూడా చికెన్ మసాలా చేసుకోవచ్చు పిల్లలకి. ఓకే. అది కొంచెం ఫ్రై లా. అది ఫ్రై లాగా. ఇదేంటంటే అందరూ తినేటట్టు సమ్మర్ లో, మంచి సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా తినొచ్చు. పెద్దవాళ్ళందరూ తిన్నా చేశాను. ఇప్పుడు మనం సమ్మర్ ఏముంది, సీజన్ అయినా సరే చికెన్ తినొచ్చు. మనం స్టవ్ వెలిగించి బాగా పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ తీసుకుంటాము. ఓకే. దీనికి కూడా ఆయిల్ పెద్దగా ఏం పడదు. బాగా నీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు టమాటా పీసెస్ వేసేయాలి. ఓకే. ఇప్పుడు నేనైతే టమాటా పీసెస్ తీసుకున్నాను. కొంతమంది టమాటా గ్రేవీ కూడా వేసుకుంటారు. ఓకే. అది మన ఇష్టం బట్టి. ఇది మాత్రం కొంచెంసేపు వేగాలి నూనెలోని. ఆయిల్లో వేగుతున్నప్పుడు కొంచెం మనం సాల్ట్ తీసుకుందాము. ఓకే. కర్రీకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఉడకబెట్టేస్తాం కదా మనం. అవును. ఒక హాఫ్ స్పూన్ వేద్దాము. తక్కువ సాల్ట్ తిన్నా నో ప్రాబ్లం, కానీ ఎక్కువ అవ్వకూడదు కదా కూరల్లోని. అవును. నెక్స్ట్ మనం చికెన్. వెంటనే చికెనా? ఓకే. టమాటా పులుపు అంతా దీనికి వెళ్తుంది కదా. ఓకే. ఇది ఎవరి రెసిపీ? ఇది నా రెసిపీ. మీ రెసిపీనే? అంటే ఎప్పుడో 25 years బ్యాక్ మహారాష్ట్ర సిటీ చూడడానికి వెళ్ళినప్పుడు వచ్చే రూట్ లో వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళు ఈ చికెన్ మస్తీ అని ఇవన్నీ సూప్స్ పెడుతుంటారు. ఓకే. బాగుంది. సో అక్కడ తెలుసుకొని ఇప్పుడు చేస్తాం అనమాట. ఇది మనం కాజు, కొంచెం కాజు పౌడరు ఇలా పీసెస్ ఉన్నట్టే మిక్సీ చేసుకోవచ్చు, మరీ పొడి అవసరం లేదు. అలాగే కొబ్బరి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి వేద్దాము. కొబ్బరి పొడి అనమాట. అలాగే మరమరాలు, మన పిల్లలు తింటారు కదా, ఆ మరమరాలు వేసి టేస్ట్ బాగుంటుంది ఇది. ఒక 2 స్పూన్స్ వేద్దాము. సో చికెన్ ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంత డిఫరెంట్ కుకింగ్ చికెన్. అంతే, చికెన్ మస్తీ అంటే ఇలాగే వేసుకుని తినాలి, టేస్ట్ బాగుంటుంది అనమాట. అది చికెన్ పీసు పుల్ల పుల్లగా మజ్జిగలో కూడా ఉడుకుతుంది కదా, చాలా బాగుంటుంది. ఏది ఎలా చేయాలి అలా చేస్తే టేస్ట్ వస్తుంది. అన్నీ వేయకూడదు, ఇంట్లో ఉన్నా సరే అన్నీ వేయకూడదు. ఇది మనం ఆనియన్స్ వేయించి తీసుకున్నాము. మరీ ఎక్కువ వేయించలేదు, నేను కొంచెం పచ్చిగానే వేయించాను. మరి వేస్తే ఏంటంటే విటమిన్స్ అన్ని పోతుంటాయి కదా. అవును. కొంచెం ఇలా వేస్తే ఇప్పుడు వేగుతాయి కదా మనకి. అవును. అలాగే కారం కూడా 1 స్పూన్ తీసుకుందాము. జనరల్ గా నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేద్దాం, కలర్ బాగుంటుంది పసుపు కలర్. అలాగే మనం గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ. ఓకే. ఇది కూడా పైన మనం వేగితే తినడానికి బాగుంటుంది. మజ్జిగ కానీ పెరుగు కానీ లాస్ట్లో వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగాలి. ఓకే. నేను నూనె వేసాను కదా, కొంతమంది నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇప్పుడైతే మనం ఆయిల్తో అందరూ చేసుకునే విధంగా చేయాలి కదా. అవును. నెయ్యి మళ్ళీ ఇంకా కొంతమంది బటర్ అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఓకే. బటర్ కూడా వేసుకోవచ్చా? బటర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఓకే. కాజు పొడి, కొబ్బరి పొడి, ఈ మరమరాల పొడి కూడా చికెన్ మంచిగా అన్ని పడతాయి అన్నమాట. ఇది అక్కడంతా మహారాష్ట్ర అందరూ రొట్టెల్లోకి ఇచ్చేవారు, మాకు రోటీలోకే. ఓకే. మీరు టూర్ వెళ్ళినప్పుడు అదే షిరిడి వెళ్తాం కదా మనం, వచ్చేటప్పుడు ఇంటికి వస్తాం కదా, అన్ని చూసి ఆ టైంలో ఒక దగ్గర చూసాం. కానీ అన్ని రైస్ పెట్టేవారు కదా అప్పట్లో, మరి అన్ని జొన్న రొట్టెలు, చపాతీలు అవే. ఈ మధ్యలో ఏమైనా ట్రావెల్ చేశారా? ఈ మధ్యలో తక్కువ ఇంకా.
తక్కువ. బాధ్యతలు అన్నీ అయిపోయాయి కదా, ఒక నిమ్మకాయ లాగా ఓకే. గింజలతో వేసుకున్నా పర్వాలేదు, తినొచ్చు, అవి ఏం కాదు. ఇది మా చెట్టు కాయ అనమాట, లేత నిమ్మకాయ. ఇది మీ చెట్టు నుంచి తీసుకొచ్చా? మా చెట్టు నుంచి లేత నిమ్మకాయ పడవచ్చు, గింజలు పడినా ఏం కాదు ఇది. ఓకే. అదే మన ముద్దు నిమ్మకాయ అయితే గింజలు తీసేసేది, అవి చేదు వస్తాయి, ఇది చేదు రాదు. ఇది సో చెట్టు నుంచి అంటే ఇక్కడ పెంచుతున్నారా? మా ఇంట్లో గార్డెన్ ఉంది. ఇప్పుడు సిమ్లో పెడదామా కొంచెం? ఓకే. వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలి. ఓకే. ఇంకా అసలు వాటర్ అవసరం లేదు, ఫస్ట్ బాయిల్ చేస్తాం కదా మనం. అవును. కాజు కూడా వేయించి పొడి చేసుకోవచ్చు, మామూలుగా పొడి చేసుకోవచ్చు. కొబ్బరి పాలు తీసేసిన మా కొబ్బరి అనమాట ఇది. ఓకే. కొబ్బరి పాలు ఫస్ట్ తీసేసిన పొడి అలానే వేసుకోవాలి ఇందులోకి. డ్రైగానే వేసుకోవాలి, లేదంటే మొత్తం నీరు కింద వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ముక్కలకి చూడండి, అన్ని పొడి పడ్డాయి కానీ మనం వేసిన పొడి అన్ని పడ్డాయి ముక్కలు. ఇలా రోట్లో మనం చక్కగా చపాతీ కానీ జొన్న రొట్టెలో తినొచ్చు, లేదంటే రసం పెట్టుకుని సైడ్ డిష్ కింద తినాలి. ఓకే. ఈవినింగ్ స్నాక్ కింద తింటాం మేమైతే ఇలా చేసుకుని. ఈవినింగ్ స్నాక్స్ కింద. ఓకే. సో ఆ పీసెస్ కొంతమందికి చిన్న చిన్నగా వేసుకోవాలన్నా చిన్నగా చేసుకోవచ్చు, చాలా చిన్న కట్ చేసుకోవచ్చు పిల్లలకి. మనం ఏంటంటే కర్రీలోకి ఇలా బాగుంటుంది అని. ఫైనల్ గా మనం మజ్జిగ కానీ పెరుగు కానీ ఒక హాఫ్ కప్ ఇలా వేసుకోవాలి. ఇది మాత్రం సిమ్లో ఒక 10 minutes 5 minutes సిమ్లో ఉడుకుతాయి. అప్పుడు మన టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టేసి గవ్వ కంగారు దించేస్తే అసలు టేస్ట్ ఉండదు, మనం ఏముండో మనకే తెలియదు. ఏదైనా ఫస్ట్ హైలో పెట్టాలి, ఉడికిపోయిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి మనం వేరే పని చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని 5 minutes తర్వాత తినాలి. ఇది మనకు దగ్గర పడ్డది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలాగా 10 minutes సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందామా? అయిపోయింది. ఓకే. వావ్. ఓకే, మనం ఫైనల్ గా ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాము. ఓకే. ఈ పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి కూడా తినొచ్చు, మనం బాగా వేగే కదా, రోటీలోకి అవి కూడా తినొచ్చు, బాగుంటాయి. ఇంకా పడేయవలసింది అయితే ఏమీ లేదు, పిల్లలకు బాగుంటుంది ఇలా చేసి పెడితే. సో చికెనే కాబట్టి హ్యాపీగా తింటారు. శుభ్రంగా గ్రేవీ కూడా వస్తుంది ఇది. ఓకే మమత, మనం చికెన్తో స్పెషల్ చికెన్ మస్తీ కూర ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ మస్తీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. చికెన్ మస్తీ కావాల్సిన పదార్థాలు: మజ్జిగలో ఉడకబెట్టుకున్న చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, టమాటో ముక్కలు, కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, మరమరాల పొడి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ చెక్క, మజ్జిగ. చికెన్ మస్తీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో టమాటో ముక్కలు, ఉప్పు, మజ్జిగలో ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు, జీడిపప్పు పొడి, కొబ్బరి పొడి, మరమరాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, కారం, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం వేసి బాగా మగ్గించి చివరగా మజ్జిగ రసం వేసి ఇంకొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ మస్తీ రెడీ.